హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఆసియా కప్ లో ఊహించినట్టుగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టైటిల్ ఫైట్ జరగబోతుంది. దుబాయ్ వేదికగా సూపర్ సండే ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇవ్వబోతుంది? మరి టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ సంబంధించి కొంత టెన్షన్ అయితే మనకి శ్రీలంకతో మ్యాచ్ ద్వారా అర్థమైంది. మన బౌలింగ్ కాంబినేషన్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ బౌలర్లు క్రూషియల్ టైంలో ఫామ్ లోకి రావడం. మరి మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఎంత హోరాహోరీగా సాగుతుంది? సూపర్ ఫోర్ లో శ్రీలంకతో మ్యాచ్ బాగా సూపర్ ఓవర్ వరకు జరిగి ఒక ఆసియా కప్ ఎండింగ్ వచ్చే టైంకి ఒక కిక్ ఇచ్చిందని చెప్పాలి ఫ్యాన్స్ కి. మరి ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇండియా ఫైనల్ 11 కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ముంబై నుంచి మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు రాకేష్ దేవారెడ్డి. ప్రస్తుతం సోనీ స్పోర్ట్స్ తెలుగులో కామెంటరీ చెప్తున్నారు ఆసియా కప్ టోర్నీకి. ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన దగ్గరగా రోజు బాగా క్లోజ్ గా మ్యాచ్లు వాచ్ చేస్తున్నారు. మిగిలిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కొంతమంది ఆయన కామెంటరీ చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మనం అడుగుదాం ఈ ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది. హాయ్ రాకేష్ జీ, హౌ ఆర్ యూ? నమస్తే నరేష్ గారు, బాగున్నారా? బాగున్నానండి. ఫైన్ ఫైన్. యాజ్ ఎక్స్‌పెక్టెడ్ థర్డ్ టైమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ టోర్నమెంట్‌లో ఈసారి, అది కూడా ఫైనల్ ఇన్ 41 ఇయర్స్ టోర్నమెంట్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇండియా, పాకిస్తాన్ ఒక టైటిల్ పోర్‌లో, ఆసియా కప్ టైటిల్ పోర్‌లో తలపడబోతున్నాయి. ఎలాంటి ఎక్సైట్‌మెంట్ ఉండబోతుంది అనుకోవాలి మనం ఫ్యాన్స్‌కి? ఫ్యాన్స్ కి డెఫినెట్ గా ఇండియా పాకిస్తాన్ ఆడితే ఎక్సైట్మెంట్ ఉంటది. బట్ కొద్దిగా దురదృష్టకరం ఏంటంటే ఈసారి గ్రౌండ్ లో స్టాండ్స్ లో ఫుల్ క్రౌడ్ ని చూడట్లేదు. మేబీ బహుశా ఈ ఫైనల్ కి బహుశా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది క్రికెట్ మాత్రమే కాదు, ఇంకో రకంగా కూడా వెళ్ళింది. హ్యారీస్ రాఫ్ లాంటి ప్లేయర్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఓపెనర్ కావచ్చు, ఆ తర్వాత సూర్య చేసిన కామెంట్స్, ఐసీసీ వాళ్ళందరినీ మందలించడం, వాళ్ళకు కొంచెం మ్యాచ్ ఫీజ్ లో కోత విధించడం, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా ఎక్సైట్మెంట్ ఉంటది. కానీ ప్రెషర్ ఖచ్చితంగా ఇండియా మీదనే ఉంటది దీంట్లో. ఎందుకంటే ఆ 2 సార్లు ఓడించారు. మూడోసారి ఫైనల్. ఈ ఫైనల్‌లో ఓడించాలి. ఓడించి వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి అనేది. ఎందుకంటే ఇది క్రికెట్ కి బియాండ్ ఎళ్ళిపోయింది. ఇండియా పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న మ్యాచ్ చూస్తే. ఎందుకంటే ఆ పెహల్గామ్ అటాక్ తర్వాత ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎట్లా ఉన్నాయి సిట్యుయేషన్స్, ఇవన్నీ మనందరికి తెలిసిందే. మళ్ళీ దాన్ని మళ్ళీ తవ్వాల్సిన పని లేదు. బట్ ప్రెషర్ ఇండియా మీద ఉంటది. వాళ్ళేంటంటే ప్రతిసారి మనం గెలిచి నిరూపించాల్సొస్తుంది. వాళ్ళేంటి ఒకసారి గెలిస్తే సరిపోతది. ప్రతిసారి ఓడిపోతూ వస్తున్న వాళ్ళు ఒకసారి గెలిస్తే మొమెంటమ్ కంప్లీట్ న్యూస్ లేదంటే ఎక్కువ హైప్ అంతా వాళ్ళ వైపు వెళ్ళిపోతది. ఇండియా మీద ప్రెషర్ ఉంటది ఈ మ్యాచ్‌లో. బట్ ఐ థింక్ ఇండియా షుడ్ డూ వెల్. అయితే సూపర్ 4 మ్యాచ్‌లో ఇండియా బౌలింగ్ కాస్త టెన్షన్ పెట్టినట్టు మనకి. ఎందుకంటే ఫెయిల్యూర్ గానే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే శ్రీలంక బ్యాటర్లు ఆ విధంగానే ఆడారు. దాదాపుగా ఇండియా ఓడిపోయిందనుకున్నారు. ఈ మ్యాచ్ నుంచి ఇండియా బౌలర్లు గాని, ఇండియన్ మేనేజ్‌మెంట్ గాని ఒకవేళ నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు ఏమున్నాయనుకుంటున్నారు? డెఫినెట్ గా మనకి అది క్లియర్ గా కనబడింది. జస్ప్రీత్ బుమ్రా లేడు నిన్న. హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ వేసిండు. తను వేసిన మొదటి ఓవర్ లో వికెట్ తీసాడు. ఆ తర్వాత కొంచెం కన్సర్న్ గా అనిపించి తను బయటికి వెళ్ళిపోవడం. అండ్ అక్షర్ అంత పెద్ద ఫామ్ లో కనిపించకపోవడం. హైయెస్ట్ వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ 13 వికెట్స్ తో నిన్న కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవ్వడం. హర్షిత్ రాణా ఆ లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేశాడు. బట్ దానికంటే ముందు చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవ్వడం. హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్ 100 T20 వికెట్స్ ఉన్న మొదటి ఇండియన్ క్రికెటర్. తను ఆన్ అండ్ ఆఫ్ ప్లేస్ సంపాదించుకోవడం, ఆన్ అండ్ ఆఫ్ టీమ్ లో రావడం. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి చూస్తున్నాం. టీమ్ లో ఇంగ్లాండ్ సిరీస్ తో ట్రావెల్ చేశాడు 2.5 months. ఈ ఏషియా కప్ లో కూడా ఎప్పుడైతే బుమ్రా కి రెస్ట్ ఇవ్వాలనుకున్నారో అప్పుడే తను వచ్చి ఆడడం. వరుణ్ చక్రవర్తి కూడా అనుకున్నంత బెటర్ గా బౌలింగ్ చేయలేకపోవడం. ఇవన్నీ చూస్తే ఎక్కడో కొంచెం కన్సర్న్స్ కనిపిస్తున్నాయి ఇండియాకి. దాంట్లో డౌటే లేదు. అండ్ బుమ్రా కూడా కొన్ని మ్యాచ్ల్లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. బుమ్రా ఉంటే మనకి ఏం లోటు లేదు అనుకున్న టైంలో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను ఎక్కువగా ఇనిషియల్ గా ఫస్ట్ 6-7 ఓవర్స్ లోనే తన 3 ఓవర్స్ ఆఫ్ కోటా ఫినిష్ చేస్తున్నాడు. అన్ని కొంచెం కన్సర్న్స్ గా కనిపిస్తున్నాయి డెఫినెట్ గా. బట్ ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ స్ట్రాటజీ, అపోజిషన్ టీమ్ ఏ స్ట్రెంగ్త్స్ తో వస్తున్నారు, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ దాంట్లో ఎవరు స్ట్రాంగ్ బ్యాటింగ్ చేయగలరు, ఎవరు వీక్ గా ఉన్నారు, ఇవన్నీ గమనించుకొని స్ట్రాటజికల్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఇండియా మనం ఏదైతే ఆ బౌలింగ్ లో వీక్ గా ఉంది అని అనుకుంటున్నామో దాన్ని ఓవర్కమ్ చేసి ఏషియా కప్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అయితే రాకేష్ గారు, ఫైనల్ కాంబినేషన్‌లో ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ బుమ్రాకి అండ్ శివన్ దుబేకి రెస్ట్ ఇచ్చారు కాబట్టి, మరి మార్పులు ఎట్లా ఉండబోతున్నాయి అనుకోవాలి మనం? అంటే బియాండ్ వీళ్ళిద్దరి కంటే ఇంకా థర్డ్ ఆర్ ఫోర్త్ చేంజెస్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఓన్లీ బుమ్రా, శివన్ దుబే రీ ఎంట్రీ వరకే పరిమితం అవుతారా? సి ఐ డోంట్ నో. బుమ్రా అయితే ఖచ్చితంగా వస్తాడు. మరి బుమ్రా ఎవరి స్థానంలో వస్తాడు? ఇప్పుడు హర్షదీప్ సింగ్ నిన్న సూపర్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిండు.
సో హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రాన్ కంటిన్యూ చేసి హర్షిత్ రాణాని బయటకు పంపించి శివం దూబే నిన్నటి మ్యాచ్ ఆడలేదు, అంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆడలేదు కాబట్టి తనని కూడా ఫైనల్లో తీసుకోకుండా ఆడతారా? లేదు అని అంటే హార్దిక్ పాండ్యా అసలు రెడీగా ఉన్నాడా లేడా? లేదంటే జస్ట్ ఆ 1 ఓవర్ వేసి ఇంజరీ అవ్వడం ఎందుకు అని ముందే ప్రికాషనరీగా బయటికెళ్ళిపోయి ఆ ఫైనల్‌కి సంసిద్ధం అవుతున్నాడా? ఇవి తప్పించి మిగతావి ఏమి చేంజెస్ ఉండకపోవచ్చు. మిగతాదంతా మీరు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, అండ్ దెన్ సంజు శాంసన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఆ 2, 3 స్పాట్స్‌లో నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 2 చేంజెస్ చూసినాం. ఆ యెస్. 2 చేంజెస్ డెఫినిట్‌గా జరగొచ్చు. 100% డెఫినిట్‌గా అనలేము. 100% జరగొచ్చు. బట్ హర్షిత్ రాణా ప్లేస్‌లో అయితే బుమ్రా వస్తాడండి. అండ్ దెన్ హర్షదీప్ బయటికెళ్ళి శివం దూబేని తీసుకొస్తారా? లేదంటే హర్షదీప్‌నే కంటిన్యూ చేసి శివం దుబేని పక్కన పెడతారా? ఒకవేళ శివం దుబేని పక్కన పెడితే ఒక బ్యాటర్ తక్కువైతాడు. మరి బ్యాటర్ తక్కువ చేసుకుంటారా? ఇట్ ఈస్ ఆల్ కాంబినేషన్ అండ్ పర్ముటేషన్స్. ఎందుకంటే గంభీర్ వచ్చిన తర్వాత ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది? ఎవరొస్తున్నారు? ఎవరు బయటికెళ్తున్నారు? ఎవరు ఓపెనింగ్ చేస్తారు? సూర్యకుమార్ యాదవ్‌కి బ్యాటింగే రాలేదు ఒక మ్యాచ్‌లో మనం చూసినాం. యెస్. హార్దిక్ పాండ్యా మీద బౌలింగ్ కోచ్ కూడా మోర్ క్లారిటీ ఇచ్చాడు. అంటే దాదాపుగా మ్యాచ్‌కి ముందు డిసైడ్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఏం నిర్ణయం తీసుకోలేదన్నాడు. మరి ఒకవేళ హార్దిక్ పాండ్యా ఆడకపోతే ఖచ్చితంగా టీమిండియాకి ఒక బిగ్ మనకి ఎదురు దెబ్బగానే చెప్పుకోలేము అది. యాహ్! అబ్సల్యూట్‌లీ. మ్యాచ్ విన్నర్ హార్దిక్ పాండ్యా. దాంట్లో డౌటే లేదు. శ్రీలంకతో మ్యాచ్‌లో త్వరగా ఔట్ అయ్యిండు. ఒకటే ఓవర్ బౌలింగ్ చేసిండు గాని, బట్ దానికి ముందు క్రియేట్ చేసిన ఇంపాక్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో కాకుండా దానికి ముందు చేసిన ఇంపాక్ట్స్ అవన్నీ చూస్తే హి ఈస్ ఎ మ్యాచ్ విన్నర్. దాంట్లో డౌట్ లేదు. పవర్ ప్లేలో వికెట్లు తీస్తున్నాడు ఫస్ట్ స్పెల్. యాహ్! దాంట్లో డౌటే లేదు. సమస్య లేదు. సో, హార్దిక్ పాండ్యా చాలా కీగా ఉంటాడు. మీరు హార్దిక్ పాండ్యా మిస్ అయితే కేవలం ఒక బౌలర్ మాత్రమే మిస్ అవ్వట్లేదు. మనం ఒక పించ్ హిట్టర్ కైండ్ ఆఫ్ ఎ బ్యాటర్ లాస్ట్‌లో వచ్చి అవసరమైన సిక్సెస్ కొట్టే బ్యాటర్‌ని కూడా మిస్ అయిన అదుంటది టీమ్‌కి. సో, మోరోవర్ తను ఒక చాలా ఫీల్డర్ కూడా. కీగా ఒక మంచి ఫీల్డర్ కూడా. ఒక క్యాచ్ చూసినాం ఎంత అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడో. యెస్. సో, ఐ థింక్ తను అన్ని రకాలుగా మనం 3 అని మాట్లాడుతుంటాం గదా! 3 ప్లేయర్‌ని మిస్ అవుతాం. ఒకవేళ హార్దిక్ పాండ్యా లేకుంటే యాక్చువల్ 3 ప్లేయర్ మిస్ అవుతాం. సో, ఈ టోర్నమెంట్‌లో మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అభిషేక్ శర్మ. మొత్తం ఒక పరుగుల అభిషేకంలాగే ప్రతి మ్యాచ్‌లో దాదాపుగా ఎవ్రి మ్యాచ్‌లో హి కంట్రిబ్యూటెడ్ వెరీ వెల్. మనకి ఒక సెహవాగ్‌ని గుర్తుకు తెచ్చాడు అనుకోలేము. ఎందుకంటే అద్భుతమైన యువరాజ్ సింగ్ తండ్రి దగ్గర యువరాజ్ సింగ్ దగ్గర ట్రైన్ అప్ అయిన తర్వాత కంప్లీట్‌గా అతను గేమ్ ప్లాన్ గాని, బ్యాటింగ్ విధానం గాని కంప్లీట్‌గా మారిపోయినట్టు చాలా డెవలప్‌మెంట్ మనకు కనిపించింది. సో, మీరు కూడా చూస్తున్నారు కదా! యాస్ ఎ కోచ్‌గా గాని, క్రికెటర్స్‌గా గాని మీరు ఎట్లా చూస్తారు అభిషేక్ శర్మ బ్యాటింగ్ డెప్త్‌ని? మనం అంటే ఎందుకంటే ఫస్ట్ బాల్‌లో 6 కొట్టాలంటే అది కూడా వరల్డ్ క్లాస్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో చాలా గట్స్ ఉండాలంటారు చాలా మంది. అలాంటి బ్యాటింగ్ మీరు చూసారు కదా! మీరేం చెప్తారు? సీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఒక రికార్డ్ చెప్తా తనది. చాలా 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ 120-150 స్ట్రైక్ రేట్ మధ్యలో ఆడిన ప్లేయర్స్ ఒక 1000 ప్లేయర్స్ ఉంటారు కావచ్చండి. 150-160 స్ట్రైక్ రేట్‌లో ఆడిన వాళ్ళు ఒక 50 ఉంటారు కావచ్చు. 190 స్ట్రైక్ రేట్‌తో కెరియర్ అంతా నడుస్తుంది. కేవలం వరల్డ్‌లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఓన్లీ అభిషేక్ శర్మ. 195 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటు. ప్రతి మ్యాచ్‌లో సిక్సర్‌ల మీద సిక్సర్‌లు. ఐ థింక్ కొంతమంది నేచురల్‌గా స్కిల్‌ఫుల్ ప్లేయర్, గాడ్ గిఫ్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అట్లా చాలా మంది ఉన్నారు. టాలెంటెడ్ గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్స్. బట్ దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో, దాంట్లో తిను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. అట్ ఈజ్ సిక్సెస్ కొడుతున్నాడండి. ఆ పంజాబీ పవర్ చూపిస్తున్నాడు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ మనం ఓన్లీ చూడగానే జస్ట్ నేచురల్ స్కిల్ అని అనడానికి కూడా లేదు. అలాంటి బిగ్ సిక్సెస్ అట్ విల్ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా ఆ పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ కావాలి. సో, ఆ పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మీకు చాలా ఎనర్జీ కావాలి, చాలా ఫోకస్ కావాలి, కాన్సంట్రేషన్ కావాలి, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ బిహైండ్ ద సీన్ నడిసేవి మనకేం కనిపించవు. తను కొట్టే సిక్స్‌లు మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి అది మనకు అతను ఏంది ఇంత ఈజీగా కొడుతున్నాడు అనిపిస్తది. బట్ మంచి ఫ్యూచర్ యెస్ మీరన్నట్టు సెహ్వాగ్‌ని మైమరిపిస్తున్నాడు. ఓపెనర్‌గా వచ్చి ఆ క్విక్ స్టార్ట్ అందిస్తున్నాడు. తను కూడా పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌లో చాలా కీ ప్లేయర్‌గా మారతాడు. షాహీన్ అఫ్రిది మీద మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఔట్ అవ్వలేదు టీ20ఐస్‌లో. సో, తను చాలా సేపు బ్యాటింగ్ చేయడం, తను పవర్ ప్లే అంతా బ్యాటింగ్ చేయడం కూడా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అది ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసినా. సో, ఇంపాక్ట్ ఎంత ఇప్పుడు మీరు చూడండి ఇప్పటివరకు ఇండియా స్కోర్ చేసిన ఏషియా కప్ రన్స్ మొత్తంలో 40% ఆఫ్ ద రన్స్ అభిషేక్ శర్మనే స్కోర్ చేసిండు. మిగతా యెస్. 10 మంది ఒక ఎత్తయితే తనొక్కడు ఒక ఎత్తు. అలాంటి బ్యాటింగ్ చేసిండు. సో, కీ ప్లేయర్, ఇంపార్టెంట్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్, గేమ్ చేంజ్ చేసే ప్లేయర్ అన్నీ ఏదైనా చెప్పొచ్చు తన బ్యాటింగ్ గురించి. ఓకే. అయితే ఇక్కడ మనకి టీమిండియా ఫైనల్ 11 కాంబినేషన్‌లో సంజు శాంసన్‌కి
కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మనకి ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ తరచూ మారుస్తున్నారు. అంటే టీమ్ విక్టరీ ఇంపార్టెంట్. కానీ అతని కెరీర్‌ని ఏమన్నా స్పాయిల్ చేస్తున్నారా? ఆ గంభీర్ మీద కాస్త క్రిటిసిజం అయితే వస్తుంది. సంజు శాంసన్‌ని ఒక పొజిషన్‌లో ఆడించకుండా కంప్లీట్‌గా అతని బ్యాటింగ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారని ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో, యాస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చెప్తారు? కొన్నిసార్లు టీమ్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మీరు సంజు శాంసన్ ని, శుభ్మన్ గిల్ ని ఏజ్ ని కంపేర్ చేస్తారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ తోని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే తన ప్లేస్ లోకి వచ్చింది శుభ్మన్ గిల్లే కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఫార్మాట్ లో మనకు తెలుసు తనని వైస్ కెప్టెన్ గా తీసుకొచ్చారంటే దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ యెస్. మేము తన వైపు చూస్తున్నాం కెప్టెన్ మెటీరియల్ గా అని. అండ్ యెస్. మోర్ ఇంపార్టెంట్లీ తను రెడ్ బాల్ ఫార్మాట్ లో ఆడినా, లేదంటే ఐపీఎల్ లో ఆడినా, లేదంటే T20 లో ఆడినా, 50 ఓవర్ లో ఆడినా మోస్ట్లీ యాజ్ అన్ ఓపెనర్ నెంబర్ 3, నెంబర్ 4 అంతకంటే డౌన్ లో చాలా అరుదుగా చూసాం. సో తను టాప్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు తను ఓపెనర్ గా ఆడడానికి ఇష్టపడుతున్నాడు వైట్ బాల్ లో. రెడ్ బాల్ కి వచ్చే వరకు నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 మోస్ట్లీ అలాంటి నెంబర్ 4 లో స్పెషల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిండో ఇంగ్లాండ్ సిరీస్ లో చూసినాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇండియా చేసేది కరెక్ట్ పనే అని అనిపిస్తుంది. అండ్ సంజు శాంసన్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు తను కూడా చెప్పిండు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నా, టీమ్ ప్లేయర్, నాకు ఏ రోల్ ఇచ్చినా నేను ఆడడానికి సిద్ధంగానే ఉంటా. యాజ్ అన్ ఓపెనర్ మాత్రమే కాదు, మిడిల్ ఆర్డర్ లో వచ్చినా ఓకే, టాప్ ఆర్డర్ లో వచ్చినా ఓకే, లోవర్ డౌన్ ఆర్డర్ లో వచ్చినా సరే నేను చేయాల్సిన పని ఏంటో నాకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. టీమ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది చేయడానికి నేను రెడీ అని అన్నాడు. ఐ థింక్ కొంచెం అన్‌ఫార్చునేట్ అనిపిస్తది. ఎందుకంటే తనకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. వచ్చిన ప్రతిసారి పిన్ పాయింట్‌గా, గన్ పాయింట్‌లో పెట్టి ఈ మ్యాచ్‌లో నువ్వు ఖచ్చితంగా పెర్ఫార్మ్ చేయాలి. లేకుంటే నెక్స్ట్ మ్యాచ్‌లో ఉండవు. అలాంటి సిట్యుయేషన్‌లోనే చాలా సందర్భాల్లో టీమ్‌లోకొచ్చిండు తను. బట్ స్టిల్ హి హస్ ప్రూవ్డ్ T20 ఇయర్స్‌లో 2 సెంచరీలున్నాయి తన పేరు మీద సంజు శాంసన్‌కి. సో ఇట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ పర్సనల్‌గా సంజు శాంసన్ వైపు నుంచి ఆలోచిస్తే. బట్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే లాంగ్ టర్మ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం శుభ్మన్ గిల్ ని యాజ్ ఎ కెప్టెన్ ప్రమోట్ చేస్తున్న విధానం చూస్తే ఐ థింక్ టీమ్ ఇంట్రెస్ట్ ఇస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లాగా మనం పరిగణించాలి. అంటే మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్ అంత రికార్డ్ బాలేదు అతనిది. ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు. సో, టాప్ ఆర్డర్‌లోనే ఆడిస్తేనే ఒక మంచి యూజ్ ఉంటుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నా కూడా అంటే ఎందుకు థర్డ్ ప్లేస్‌లో దించట్లేదనుకోవాలి మనం గంభీర్. నెంబర్ 3 లో సూర్య ఆడుతున్నాడు. నెంబర్ 4 లో తిలక్ వర్మ. యాక్చువల్లీ నెంబర్ 3 లో సూర్య కంటే తిలక్ వర్మ చాలా బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడు తను. తను నెంబర్ 3 లోనే వచ్చి సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో సౌత్ ఆఫ్రికాలో 2 సెంచరీలు స్కోర్ చేసిండు. అలాంటి ఆషామాషీ వ్యవహారం గాదు. సౌత్ ఆఫ్రికాలో అక్కడి గ్రౌండ్స్‌లో నెంబర్ 3 లో వచ్చి అలాంటి ట్రాక్స్‌లో సెంచరీస్ చేయడం. యెస్. సో, ఇందాక చెప్తున్నట్టు మళ్ళీ అదే. ఎందుకంటే తిలక్ ఈస్ వెరీ యంగ్ టాలెంట్. తను గూడా ప్రమోట్ అవ్వాలి. టాప్ ది ఆర్డర్. సో, ఇప్పుడు అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తను నెంబర్ 3 లో వచ్చి తను బిగ్ హిట్స్ కొట్టి ఎలాంటి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిండో ముందు తెలుసు. ఈ టోర్నమెంట్‌లో అంత ఫార్మ్‌లో లేడు. బట్ సంజు శాంసన్ ఇంకా అంతే ఏదో ఒక ప్లేయర్ ఇలాంటి ఏమంటారు కార్నర్ అవ్వాల్సొస్తది. కొన్నిసార్లు కేఎల్ రాహుల్ కార్నర్ అవ్వడం చూసాం. మనం దానికి ముందెళ్తే వివిఎస్ లక్ష్మణ్‌ని చాలా సార్లు ఎలా టీమ్ అవసరాలకు వాడుకున్నారో చూసాం. సో ఏదో ఒక ప్లేయర్ ఇలా అవుతూనే ఉంటుంది. అది అన్ని టీమ్స్‌లలో కూడా అవుతూ ఉంటుంది. సో, కమింగ్ టు ది పాకిస్తాన్ క్రికెట్ టీమ్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ టోర్నమెంట్‌లో క్రూషియల్ టైమ్‌లో వాళ్ళు ఫార్మ్ అందుకున్నారు బౌలర్‌లు కూడా. సో, బ్యాటర్‌లు కూడా అంటే 130 ప్లస్ కూడా డిఫెండ్ చేసుకున్నారు బంగ్లాదేశ్ మీద. సో, వాళ్ళ బౌలింగు క్రూషియల్ టైమ్‌లో ఫైనల్‌కి అది కూడా ఇండియా మీద ఫార్మ్‌లోకొచ్చారు. మరి ఈ మ్యాచ్‌ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వాళ్ళ టీమ్ అనాలిసిస్ ఏం చెప్తారు మీరు? వాళ్ళ టీమ్ గురించి? T20 రికార్డ్స్ చూస్తే ఇండియా, పాకిస్తాన్ మధ్యలో అన్ని మ్యాచ్‌ల్లో గమనిస్తే ఇండియాకే బెటర్ రికార్డ్ ఉంది. అండ్ ఏషియా కప్‌లో కూడా కొద్దిగా బెటర్ రికార్డ్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మల్టీ నేషనల్ ఒక 4 కంటే ఎక్కువ టీమ్స్ ఆడిన టోర్నమెంట్స్‌లో ఫైనల్‌లో గనుక చూస్తే వాళ్ళది రికార్డ్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సారీ, ఇండియాది ఇబ్బందికరంగా ఉంది. పాకిస్తాన్‌ని డామినేట్ చేసింది ఫైనల్స్‌లో. మనము హిస్టరీ మొత్తం చూసినా కూడా అన్ని రకాల టోర్నమెంట్స్ ఒక ఏషియా కప్ మాత్రమే కాదు. యెస్. సో ఐ థింక్ వాళ్ళ బౌలింగ్ మీరు షాహిన్ షా అఫ్రిది తీసుకోండి, హారిస్ రాఫ్ తీసుకోండి, నవాజ్ గాని, లేకుంటే సయీమ్ అయ్యూబ్ అద్భుతంగా బౌలింగ్ చేయడం గాని, ఐ థింక్ వాళ్ళ టీమ్ స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు మొత్తానికి కంప్లీట్ గా స్ట్రాంగ్ గా లేరు అని కాదు. బ్యాటింగ్ లో కొంచెం మిడిల్ ఆర్డర్ లో వీక్ గా కనిపిస్తుంది. సయీమ్ అయ్యూబ్ 5 మ్యాచ్లు ఆడితే 4 సార్లు 0కి అవుట్ అవ్వడం. ఫకర్ జమాన్ మరి నెక్స్ట్ మ్యాచ్ ఆడుతాడో లేదో తెలియదు. లాస్ట్ మ్యాచ్ లో ఆ బాల్ చాలా హార్డ్ గా హిట్ అయిన తర్వాత ఆ తర్వాత వెంటనే అవుట్ అవ్వడం. సో కొంచెం ఇబ్బందికరంగా మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. బౌలింగ్ బానే ఉంది.
అండ్ మనకు తెలుసు పాకిస్తాన్ ఎలాంటి టీమో. వాళ్ళు ఎవరిని ఎప్పుడు ఎలా సర్ప్రైజ్ చేస్తారో తెలీదు. ఒక చాలా వీకెస్ట్ టీమ్‌తో చాలా దారుణంగా ఓడిపోతుంటారు. చాలా స్ట్రాంగ్ టీమ్‌తో చాలా ఈజీగా కన్విన్సింగ్‌గా గూడా విక్టరీస్ సాధిస్తారు. నేను మన ఏ టీమ్‌కి లేని ట్యాగ్ వాళ్ళకుంది. అదే ఎప్పుడు ఎలా ఆ! ఆడతారో తెలీదు. ఏ టీమ్‌కి మనం కావాలంటే యాహ్! జింబాబ్వే, బంగ్లాదేశ్‌ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు గానీ పాకిస్తాన్ ప్రెడిక్ట్ చేయలేం. యాహ్! అయితే రాకేష్ గారు యాహ్! ఇక్కడ ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా బియాండ్ ది అయిపోయిందని మనం స్టార్టింగ్‌లో చెప్పారు. నో షేక్ హ్యాండ్ అనేది దాన్ని మీరు సమర్థిస్తారా? లేకపోతే ఎట్లా చూస్తారు? ఎందుకంటే కొంతమంది దాంట్లో 2 వర్గాలుగా విడిపోయారు. సో, ఆటకి రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేసి. సో, పాకిస్తాన్‌తో మనకి ఈ టోర్నమెంట్ మొత్తం రేపు ఫైనల్‌లో కూడా అదే జరగొచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సో, దీన్ని ఎట్లా చెప్తారు? ఎట్లా చూస్తారు మీరు? మనము ఓన్లీ క్రికెట్ వైస్‌గా చూడాల్సింది ఒకటి. ఇంకోటి క్రికెట్ అదే లైఫ్ కాదు. దానికంటే బియాండ్ చాలా ఉంది. క్రికెట్‌ని మించి ఇంకా చాలా ఉంది అనే రకంగా చూస్తే అదొక రకంగా మాట్లాడొచ్చు. దీంట్లో 2 రకాలుగా వాదనలు వినిపిస్తాయి. వీళ్ళది తప్పు, వీళ్ళది రైటు అనేలాగా లేదు. ఇప్పుడు స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ లాగా చూస్తే కొంతమంది ఏమంటారు, మీరు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు ఫాలో ద రూల్స్. జనరల్‌గా మీరు ప్రతిసారి పాటించే ఆనవాయితీని పాటించొచ్చు అని వాళ్ళనొచ్చు. యెస్. మనము అసలు క్రికెట్ గాదు. క్రికెట్ ఒక్కటే లైఫ్ కాదు. దీనికంటే ఎక్కువుంది అని అన్నప్పుడు ఆ అటాక్స్ తర్వాత అసలు వాళ్ళతో క్రికెట్ ఆడాల్సిన పనే లేదు. కాకపోతే ఇది బైలాటరల్ సీరీస్ కాదు. ఇది ఆల్రెడీ ఎలా అయితే మనము అన్ని దేశాల మీటింగ్స్‌కెళ్ళినప్పుడు అక్కడ మనకు శత్రు దేశం ఉన్నా గూడా వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు గూడా మనం పార్టిసిపేట్ చేయాల్సొస్తది కాబట్టి అలా పార్టిసిపేట్ చేస్తున్నామని వాదనలు వినిపిస్తాయి. ఇంకోటి చాలా మంది గమనించాల్సిందేందంటే బీసీసీఐ మేమెళ్తాం, మేము ఆడతాం అనే ఆతృత ఎక్కడ చూపించలేదు. యెస్. గవర్నమెంట్‌కి వదిలేసింది ఆ డెసిషన్‌ని. యెస్. గవర్నమెంట్ చెప్పింది బీసీసీఐ కాబట్టి ఆ అనేది రూల్‌నే ఫాలో అవుతుంది. యాహ్! బీసీసీఐ అనేది గవర్నమెంట్‌తో సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ బాడీ. బట్ వాళ్ళు నడుపుతోంది, వాళ్ళు ఆపరేట్ అవుతుంది, వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంది ఇండియా కాబట్టి, వాళ్ళు ఇండియా పర్మిషన్ తీసుకున్నారు. ఇండియా పర్మిషన్ ఇస్తే వెళ్లి ఆడుతున్నారు. ఇండియా వద్దు అనంటే అసలు దాంట్లో డౌటే లేదు ఆడడానికి. బట్ దీనిలో మనం సమర్థించడానికి వీళ్ళని సమర్థించి వీళ్ళది తప్పు, వీళ్ళని తప్పు సమర్థించి అట్లా ఏం లేదు. ఐ థింక్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వెళ్లి ఆడిర్రు. గవర్నమెంట్ గూడా వాళ్ళకి ఒక గైడ్‌లైన్స్ ఇచ్చింది. జస్ట్ మీరెళ్లి ఓన్లీ క్రికెటే ఆడండి. వాళ్ళతో షేక్ హ్యాండ్స్, వాళ్ళతో క క మాట్లాడాలు, వాళ్ళతో ఫోటోలు దిగడాలు ఇవన్నీ చేయొద్దు అని చెప్పినట్టు మనకు గవర్నమెంట్ లేదంటే బీసీసీఐ చెప్పినా చెప్పకున్నా అక్కడ చూస్తున్న యాక్టివిటీస్ చూస్తే అలానే కనిపిస్తుంది. యెస్. దీంట్లో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనడానికి లేదు. బట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొనుండి వాళ్ళిచ్చిన నిర్ణయాన్ని బీసీసీఐ టీమ్ అందరూ పాటిస్తున్నారు కాబట్టి వి జస్ట్ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దీంట్లో ఏది తప్పు, ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు అనడానికి లేదు. ఓకే. ఫైనల్‌గా దుబాయ్ పిచ్ మీద ఎంత స్కోర్ ప్రిడిక్ట్ చేయొచ్చు ఫైనల్‌లో? ఎందుకంటే మనం యెస్టర్‌డే చూసాం. అంటే శ్రీలంక మీద 200+ ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్. అంటే 2 టీమ్స్‌లో కూడా మంచి బ్యాటర్లున్నారు, మంచి బౌలర్లున్నారు. సో, ఎంత స్కోర్ ప్రిడిక్ట్ చేయొచ్చు? టాస్ ఎంత క్రూషియల్ కాబోతుంది? ఇక్కడ టాస్ విషయానికొస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఓడిపోయినాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గెలిచినాయి. అండ్ పవర్ ప్లేలో కొంచెం స్కోర్ వస్తూ ఉంటుంది. మిడిల్ ఓవర్స్‌లో స్కోర్స్ తక్కువొస్తాయి. అది ఏ గ్రౌండ్‌లోనైనా ఇలానే ఉంటుంది. ఇక్కడ 180, 180-185 అనేది కొంచెం బెటర్ స్కోర్‌గా ఉంటుంది. బట్ టాస్ చాలా కీగా మారుతుంది. ఎందుకంటే నిన్న చూసినాం. ఇండియా 200+ స్కోర్ చేసినా కూడా డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడింది. అండ్ ఇంకోటి నిన్నటి మ్యాచ్‌లో మీరు గమనిస్తే ఒక బాల్ అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేసాడు. అది 6గా వెళ్ళింది. కానీ ఆ బాల్‌ని డెడ్‌గా ప్రకటించాడు అంపైర్. ఒకవేళ అది సిక్సర్‌గా మారుంటే నిన్న ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయి ఉండేది. యెస్. ఇవన్నీ కూడా గేమ్‌లో జరుగుతూనే ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. బట్ ఐ థింక్ టాస్ చాలా క్రూషియల్‌గా మారుతది. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200+ స్కోర్ పుటప్ చేయాలి. అట్‌లీస్ట్ 180+ స్కోర్ పుటప్ చేస్తేనే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇఫ్ ఇండియా బ్యాట్స్ సెకండ్ వాళ్ళని చాలా తక్కువకి రెస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఫైనల్‌లో ప్రెషర్ ఉంటది. నేను ఇందాక చెప్తున్నట్టు యెస్. ఇది ఓన్లీ క్రికెట్ కాదు. బియాండ్ క్రికెట్ నడుస్తుంది కాబట్టి ఇండియా మీదనే ఎక్కువ ప్రెషర్ ఉంటది. ఖచ్చితంగా గెలవాలి అన్న ప్రెషర్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు. సో, థాంక్ యూ. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా ఫైనల్ గాబట్టి, ఆ ప్రెషర్ సిట్యుయేషన్ 2 టీమ్స్ కంటే కూడా ఇండియా మీద కాస్త ఎక్కువగా ఉంటుందని, అలాగే శ్రీలంకతో మ్యాచ్ తర్వాత మనకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైతే బౌలింగ్ పరంగా కొంచెం లోపాలైతే కనిపించినాయి, అవి అధిగమిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్‌ని ఓడించి టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నారు. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్, ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ షో. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.